Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీలో కొత్త సంస్కృతి, చంద్రబాబు పట్టు కోల్పోయారా? ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఈసారి మాత్రం కొంత దూకుడుగానే ఉంది. గత వైసీపీ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేనట్లు టీడీపీ పాలన సాగుతోంది. గత వైసీపీ పాలనలో టీడీపీ కార్యాలయంపై వైసీపీ నేతలు దాడులు చేస్తే ఇప్పుడు టీడీపీ నేతలు ఏకంగా వైసీపీ ఆందోళనలపై దాడులకు దిగుతున్నారు. ఇది గతంలో ఎన్నడూ తెలుగుదేశం పార్టీలో చూడలేదని పార్టీ సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సంస్కృతి కొత్తగా వచ్చిందని, 2014లో అధికారంలో ఉన్న 5 ఏళ్లు కూడా ఇలా ఎవరూ వ్యవహరించలేదని, అయితే ఈసారి మాత్రం ప్రజల ఎదుట తలదించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని అంటున్నారు. చంద్రబాబు సారథ్యంలో తెలుగుదేశం పార్టీ 4 సార్లు అధికారంలోకి వచ్చింది. 2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ, 2 సార్లు విభజిత ఆంధ్రప్రదేశ్లోనూ అధికారంలోకి వచ్చింది. దానికి కారణం చంద్రబాబు రాజకీయ వ్యవహార శైలి. చంద్రబాబు సహజంగా ఇటువంటి దాడుల సంస్కృతికి దూరంగా ఉంటారు. ఆయన జమానాలో ఎన్నడూ ఇలా జరగలేదు. ఎక్కడో 1-2 చోట్ల జరిగినా వెంటనే చంద్రబాబు కఠిన చర్యలు తీసుకునేవారు. క్రమశిక్షణ కలిగిన పార్టీగా తెలుగుదేశం పార్టీకి పేరుంది. అయితే ఆ పేరు ఈ దఫా మాత్రం క్రమంగా చెదిరిపోతుందన్న కామెంట్స్ పార్టీ నాయకుల నుంచే వినిపిస్తున్నాయి. పదవుల కోసం పోటీపడి కొందరు నేతలు వ్యవహరించిన తీరు పార్టీకి ఇబ్బంది తెచ్చిపెడుతున్నాయి. అసలే టీడీపీ ఎమ్మెల్యేలు అనేక నియోజకవర్గాలలో అసంతృప్తిని ఎదుర్కొంటున్నారు. అనేక దందాలలో ఉండడంతో వారిపై ప్రజలలో సానుకూలత లేదు. ఈ విషయం పార్టీ నాయకత్వానికి కూడా తెలుసు. కానీ దీనికి తోడు ఈ దాడుల సంస్కృతి కొత్తగా టీడీపీలోకి ప్రవేశించిందని, దీనివల్ల మధ్యతరగతి వేతన జీవుల నుంచి పార్టీ దూరమయ్యే అవకాశం ఉందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. చంద్రబాబు ప్రస్తుతం పాలనలో బిజీగా ఉండడం, పార్టీ నేతలు పదవుల కోసం పాకులాటలో తాము చేసే విన్యాసాలు చెడ్డ పేరు తెస్తున్నాయని, ఇక వైసీపీకి టీడీపీకి పెద్దగా తేడా ఏముందన్న ప్రశ్న సోషల్ మీడియాలో పార్టీ కార్యకర్తలే అభిప్రాయపడుతున్నారంటే చూడండి.